హ్యాపీ మూమెంట్స్ ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే నువ్వు హ్యాపీగా ఉంటావో దేవుని స్తుతించు. ఇన్ డిఫికల్ట్ మూమెంట్స్ సీక్ గాడ్. కష్టకాలము, క్లిష్టకాలం వచ్చింది, ఆపత్కాలము, దేవుణ్ణి వెతుకు. క్వైట్ మూమెంట్స్ వర్షిప్ గాడ్. దేవుణ్ణి ఆరాధించండి. ఎప్పుడైతే నువ్వు క్వైట్గా అన్నింటిలో సమాధానంగా ఉన్నావు, ఉద్యోగం ఉంది, ఇల్లు ఉంది, బండి ఉంది, డబ్బు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, అయితే క్వైట్గా ఉన్నావా, అనారోగ్యాలు ఏమి కలవరం లేకుండా, అయితే ఇన్ క్వైట్ మూమెంట్స్ వర్షిప్ గాడ్. పెయిన్ఫుల్ మూమెంట్ ట్రస్ట్ గాడ్. ఇన్ ఎవ్రీ మూమెంట్ థ్యాంక్ గాడ్. మీరు సంతోషంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. మీరు డిఫికల్ట్ గా కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుని వెతకాలి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుని ఆరాధించాలి. మీరు చాలా నొప్పి, బాధ, వేదన, ఆపత్కాలంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవునిపై నమ్మకం ఉంచాలి. ఎవ్రీ మూమెంట్, ప్రతి సమయంలో కూడా దేవుని స్తుతించాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పిల్లలు తండ్రి మీద ఆధారపడతారు, తండ్రిని ఆనుకుంటారు. ఆ తండ్రి వాళ్ళని ఎత్తుకొని నడిపిస్తాడు. ప్రొడికల్ సన్ కూడా తండ్రి మీద ఆధారపడినప్పుడే బతుకు బాగుపడింది. లోకమే ఆధారపడినప్పుడు నష్టపోయాడు, భయంకరమైన వ్యాధులు పాలయ్యాడు, ధనమంతా పోగొట్టుకున్నాడు. లోకం మీద, పాపం మీద, అపవిత్రత మీద, క్లబ్బు, పబ్బు, శరీర కోరికలు, అపవిత్రత, వీటి మీదకు వెళ్ళి అన్ని పోగొట్టుకొని జీవితం దుఃఖం పాలు చేసుకున్నాడు. వేదనతో నిండిపోయింది, శ్రమలతో నిండిపోయింది. ఆ టైంలో దేవుని మీద ఆధారపడే విధంగా తండ్రిని జ్ఞాపం చేసుకోగా తండ్రి ప్రేమ అతన్ని రక్షించినట్టుగా చూస్తున్నాం. ఈరోజు మన మనందరికీ తండ్రి ఎవరు చెప్పండి? పరలోకమందున్న దేవుడే మన తండ్రి. మనము మన పరలోక తండ్రి మీద ఆధారపడాలి. దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన మన నమ్ముకునదగిన సహాయకుడు. ప్రార్థన చేద్దాం.